హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చికెన్లో వంకాయ ఆలుగడ్డ కూర చేసినానమ్మా. ఇది ఇరానీ డిష్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఓకేనా? ఇప్పుడు నేను 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నానమ్మా. 4 వంకాయ తీసుకున్నాను, 4 ఆలుగడ్డలు తీసుకున్నానమ్మా. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, సగం నిమ్మకాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొత్తిమీర, ఒక 5-6 రెప్పల పుదీనా కూడా ఉందమ్మా. ఇందులో కట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, 4 టమాటాలు క్యూరీ చేసుకొని పెట్టుకున్నానమ్మా. ఫస్ట్ కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్కి వెళ్ళిపోదాము. కుక్కర్ పెట్టుకున్నాను, స్టవ్ లైట్ చేస్తున్నాను. ఇప్పుడు నూనె పోసుకుందామమ్మా. 3 స్పూన్స్ నూనె పోసుకుందాము. ఓకేనా? నూనె వేడి కానిమ్మా. ఉల్లిగడ్డలు వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందామమ్మా, అప్పుడే తొందరగా బ్రౌన్ అవుతుంది. కొద్దిగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామమ్మా. పసుపు వేసుకుందాము 1 స్పూన్, 1 స్పూన్ పసుపు అమ్మా. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాము. చికెన్ కూడా వేసుకుందాము. ఫ్లేమ్ని లో చేసుకుందామమ్మా. మంచి కలపాలి. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ వేసుకుందాము. కారం పొడి కూడా వేసుకుందాము. 1 స్పూన్ కారం పొడి వేసుకుందామమ్మా. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకుందాము. 2 స్పూన్స్. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాము, ఎందుకంటే తర్వాత మనం చికెన్ మసాలా వేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ కావాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుందామమ్మా. ఉప్పు అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం, 1/2 స్పూన్. ఇప్పుడు ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై అమ్మా. ఫ్రై కానీ మంచిగా చూడమ్మా. మసాలా బాగా ఫ్రై అయింది. ఇదిగో ఇప్పుడు మనము నిమ్మకాయ కూడా వేసుకుందాము. ఒక్క నిమ్మకాయ చాలమ్మా, ఎందుకంటే టమాటా వేసాం కదా. కాయ కూడా వేసుకుందామమ్మా.
ఓకే, ఇప్పుడు నేను టమాటో ప్యూరీ చేసుకున్నాను కదా, ఇదిగో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కడిగి ఈ జార్లో పెట్టుకున్నాను. నీళ్ళు పోసేద్దాము. ఓకే, ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుందామమ్మా. 1 స్పూన్ చికెన్ మసాలా వేయండి చాలు. ఓకేనా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారము అంత సరిగ్గా ఉందా చూసుకోండి అమ్మా. ఓకేనా, ఇప్పుడు మూత మూసేద్దాము. 2 విజిల్కి ఆఫ్ చేసేద్దామా. 2 విజిల్కి ఫ్లేమ్ హై చేసుకోండి. నేను 2 విజిల్ ఆఫ్ చేసేయండి అమ్మా. చూడమ్మా, 12 విజిల్స్ అయిపోయింది, 2 విజిల్స్ అయిపోయింది. ఇదిగో కూర కూడా అయిపోయిందమ్మా. చూడమ్మా, ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇదిగో ఓకేనా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం లాస్ట్లో. ఓకేనా, ఇది మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.